చాలామంది ఓ 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చెప్పి వేరే వేరే సైట్లకి వెళ్ళడం, ఆ సైట్లలో ఫోటోలు అప్లోడ్ చేసుకోవడం, ఇలా ఇలా జరుగుతూ ఇవి చేస్తూ ఉంటారు. కానీ అదృష్టరత్నం పెట్టుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయని విన్నాను. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్లి కాలేదు, మీ దగ్గరకు వచ్చాక పెళ్లి అయిందని వాళ్ళు చెప్పిందే అన్నారు కదా. చెప్పింది వినడమే. అది ఎలా సాధ్యపడుతుందండి? అది చాలా చిన్న విషయం స్వామి. ఒక చెడు అనేది నడవటం మొదలువేసిన తర్వాత, ముఖ్యంగా వివాహాలకు కానీ శుభకార్యాలకు కానీ, మీకు ఇంత కుజుడు గురించి మాట్లాడుకున్నాం. ఎవరికైతే కుజుదోషం ఉంటుందో, ఆ కుజుదోషం ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు అంటే దోషాలు లేవు, జాతకాలు లేవు, ఏమి లేవు అంటారు. అమెరికా మీరు చూడలేదని అమెరికా లేదని కాదు, అమెరికా చూసినోడికి తెలుసు అమెరికా సంగతి, దాని గొప్పతనం. అలాగే అదృష్టతనం పెట్టుకున్నోడికి దాని గొప్పతనం తెలుస్తుంది. చాలామంది కుజదోషం లేదు, నాగదోషం లేదు, దిష్టి లేదు. దిష్టి లేకపోతే ఒక ఫంక్షన్కి, మంచి ఫంక్షన్కి వెళ్ళరండి, మంచి బట్టలు వేసుకుని ఇంటికి వచ్చేసరికి మొత్తం నీరసం అయిపోతారు. ఎందుకు నీరసం అవుతారు? అక్కడ మంచిగా స్వీట్లు పెడతారు, బంధువులు అందరూ కలుస్తారు, చాలా సంతోషంగా ఉంటుంది. ఇంటికి వచ్చాక సంతోషంతో గంతులేయాలి, కానీ గుడికి వెళ్ళి వచ్చామో సంతోషంతో గంతులేస్తారు. ఫంక్షన్కి వెళ్ళి వచ్చి ఎందుకు నీరసంగా పడిపోతారు? ఇక తల్లిగారు వచ్చి చక్కగా దిష్టి తీస్తే అప్పుడు మళ్ళీ లేకపోతే ఎట్లా ఉంటుంది? దిష్టి తీసి మంటలు వేసి ఏదో చేస్తాం, ఏంగానే మళ్ళీ మీకు ఎమ్మటే హుషారు. అవును.